అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్‌లోని సర్ఫేస్ అండ్ ఇట్స్ వాల్యూమ్స్ అనే టాపిక్‌కి సంబంధించినంత వరకు కూడాను ఈ టాపిక్ చేస్తున్నాను. ఈ టాపిక్‌కి సంబంధించినంత వరకు మీకు ఆల్రెడీ ఏమైందంటే ఇంట్రో వీడియోలో చాలా చెప్పేసాను. ఇంట్రో వీడియోలో ఈ ఫార్ములాస్ అన్నీ చెప్పేసా. ఇన్‌కేస్ ఈ చాప్టర్ చేయాలంటే ఈ ఫార్ములాస్ వస్తే చాలు. ఈ ఫార్ములాస్ మీరు బట్టి పడతారా? లేకపోతే కాన్సెప్ట్ బట్టి నేను నేర్చుకుంటాననుకుంటే ఇంట్రో వీడియో. బట్టి పట్టేస్తానంటే ఇదిగో ఇక్కడున్నాయి. సో, వాట్ ఎవర్ ఇట్ మే బీ మీరు ఎలా చేసినా సరే ఇవే ఫార్ములాస్. ఈ ఫార్ములాస్‌ని అప్లై చేస్తే చాలు అయిపోతాయి. సో, ఎవరికైతే బేసిక్స్ రావో వాళ్ళకి చాలా కష్టం కాబట్టి బేసిక్స్ కోసం ఒక కోర్స్ చేస్తున్న మ్యాథ్స్ కోసం. సో, ఇన్‌కేస్ ఎవరైనా కావాలనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో ఉంటది. పాయింట్ 1. నెంబర్ 2 ఇంకా ఎవరికైనా సరే పాలిసెట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఇలాంటి టాపిక్స్ కావాలని అనుకుంటే అభిజ్ఞ అకాడమీలో క్లాసెస్ ఉంటాయి. ఇన్‌కేస్ ఎవరికైనా కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. ఓకేనా? ఇక మనం స్టార్ట్ చేద్దాం మన క్లాస్‌ని. ఫస్ట్ సమ్ చేద్దాం. ఈ సమ్ చేయాలంటే ఈ ఫార్ములా ఒకటి, ఈ ఫార్ములా ఒకటి. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈ సమ్ అంతా కూడా కంప్లీట్ అయిపోద్ది. మీకు 2 కాన్సెప్ట్ చెప్తాను. ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలంటే ఫార్ములాస్ ఎలాగో నేర్చుకున్నారు కాబట్టి 2 కాన్సెప్ట్. ఫస్ట్‌ది ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఈ రెండిటికి తేడా ఏంటో చెప్తాను. ఈ 2 కూడా మీకు అర్థమైపోతే చాలు అయిపోద్దనమాట. సో, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ మీకు తీసుకుంటున్నా. 1, 2. ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటో చూద్దాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటో చెప్పడానికన్నా ముందు అంతకన్నా ముందు టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది చెప్తాను. టీఎస్ఏ అనేది చెప్తాను. టీఎస్ఏ అంటే ఏంటి లేదంటే ఇదొక క్యూబ్ అనుకుందాం, లేదంటే క్యూబాయిడ్ అనుకుందాం. ఈ క్యూబాయిడ్కి సంబంధించినంత వరకు కూడా టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి కదా. 1, 2 2 ఫేసెస్ అయిపోయాయి. 4 పక్కల 4 ఫేసెస్ టోటల్‌గా కలిపితే ఈ పైన 2 4 పక్కల 4 కాబట్టి టోటల్ 6. 6కి ఉన్న ఏరియాస్‌ని కలిపితే దాన్నే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. పైన, కింద, చుట్టుపక్కల. ఓకే. ఇది. ఇప్పుడు మీ రూమ్ ఉందా? మీ రూమ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎలా ఫైండ్ ఔట్ చేస్తారు? పైన, కింద, చుట్టుపక్కల 4 ఇదంతా కలిపితే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తది. మరి దీనికి సంబంధించినంత వరకు లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి అనంటే పైన, కింద కౌంట్ చేయము. సో, మీ రూమ్ ఉందా? మీ రూమ్‌ని పైన, కింద కౌంట్ చేయకండి. జస్ట్ చుట్టుపక్కల ఉన్న 4 సైడ్‌ని కౌంట్ చేస్తే దాన్ని లాటరల్ సర్ఫేస్ ఏరియా అని అంటారు. సార్ మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి సార్ అనుకునంటే దీన్ని చూడండి. దీనికి సంబంధించినంత ఏది ఎన్ని సైడ్స్ ఉన్నాయి దీన్ని ఎలా చెప్పగలరు? మొత్తం చూస్తే అంతా కూడాను ఒకటే సైడ్‌లా ఉంది. ఏది కూడాను ఇది ఒక సైడ్ అంతా అది 2 సైడ్‌లా అని చెప్పలేం దీన్ని. దీన్ని కర్వ్ లాగా తీసుకుంటాం. సో, అందుకే దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. సో, దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? కింద పైన ఎలాగో లేదు కాబట్టి పైనది వదిలేండి. కింద ఈ చుట్టుపక్కల ఉన్న కర్వ్ ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది దీనికి. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక బాటిల్ ఉంది. ఈ బాటిల్‌కి సంబంధించినంత వరకు కూడాను టోటల్ సర్ఫేస్ ఏరియా అని అడిగితే పైన, కింద ఈ 2 చుట్టూ కర్వ్. సో, ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతది. మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే జస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న సైడ్ మాత్రమే. ఈ చుట్టుపక్కల ఉన్న దాన్ని మాత్రమే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. సో, మీకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఇక ఈ లెక్కలకి వెళ్ళిపోదాం. హ్యాపీగా స్టార్ట్ చేద్దాం. సో, ఇక్కడ ఏమంటున్నాడు అసలు కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్ ఒకటి వేద్దాం. డయాగ్రామ్‌లో ఏమంటున్నాడంటే ఒక క్యూబాయిడ్ అంట. ఓకే. డయాగ్రామ్ వేయగలనా లేదా? వేయలేనేమో నాకు తెలిసి. ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. ఇలా, 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 ఇలా వచ్చింది. దీంతో పాటు ఇక్కడ ఎక్స్ట్రాగా ఏంటంటే ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చింది. ఇంకా ఎక్స్ట్రాగా ఇది ఒక్క లైన్ ఒక్కటి వేస్తే బాగుంటుంది. చాలా బాగుంటుంది. హమ్మయ్య! హే నేను కూడా వేయగలను బొమ్మలు. ఓకే. సో, ఇదొక క్యూబాయిడ్ అంట. ఈ క్యూబాయిడ్ ఎలా ఫామ్ అయిందంటే 2 క్యూబ్స్‌తో ఫామ్ అయింది. సో, ఈ 2 క్యూబ్స్‌తో ఫామ్ అయిన దాంట్లో వీడేమంటున్నాడంటే ఈచ్ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఎంత అంటే ఒక్కొక్క క్యూబ్ యొక్క వాల్యూమ్ 64 అన్నాడు. సో, ఈ 2 క్యూబ్స్ ఉన్నాయి. 2 క్యూబ్స్‌లో ఒక క్యూబ్ యొక్క వాల్యూమే 64 అన్నాడు. దీని నుండి మనం ఏం తెలుసుకోవచ్చో ఒకసారి చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ఈక్వల్స్ టు 64 అనమాట. ఈ క్యూబ్ అనేది అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? క్యూబ్ రూట్ 64 వస్తది. ఓకే. సార్ ఇప్పటి వరకు స్క్వేర్ రూటే చూసాం. మరి క్యూబ్ రూట్ ఏంటి సార్ అంటే ఇలా వస్తాయి. ఏం ప్రాబ్లం లేదనమాట. ఇక్కడ మీరు అవసరమైతే 5 కూడా వేసుకోవచ్చు. ఇది ఫిఫ్త్ రూట్ అని అంటారనమాట. ఈ రకంగా చూసుకోవచ్చు. సో, క్యూబ్ అనేది అటువైపు వెళ్తే ఇలా క్యూబ్ రూట్ అయింది. సో, ఇప్పుడు 64ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 64ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 క్యూబ్‌గా రాసుకోవచ్చు. సో, ఎలా రాసుకొస్తారంటే 4 4 జా 16, 16 4 జా 64. కాబట్టి ఇదేంటి 4 క్యూబ్ అనమాట. అందుకే 4 క్యూబ్. ఇక్కడ ముందు క్యూబ్ రూట్. సో, రూట్‌కి క్యూబ్‌కి ఈ రెండిటికి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకు మిగిలేది ఏంటంటే ఏ ఈక్వల్స్ టు 4. సో, మనకు మిగిలేది ఏ ఈక్వల్స్ టు 4. ఇది కాన్సెప్ట్. సో,
ఇక్కడ మనకు మొత్తం సైడ్స్ ఈ క్యూబాయిడ్కి సంబంధించినంత వరకు చూసుకున్నట్లయితే ఒక సైడ్ 4 అని వచ్చింది కదా. సో దీన్ని బట్టి ఏంటి, హైట్ అనేది 4, ఇక్కడ బ్రెడ్త్ కూడా 4, కానీ లెంత్ చూడండి, ఇది 4 ఇది 4 కదా. టోటల్ కలిపితే మనకి ఎంత వస్తుంది, 8 వస్తుంది. సో ఇది లెక్క. సో ఇక్కడ సైడ్స్ అన్ని మనకు తెలిసిపోయి, ఇప్పుడు వాడు మన క్వశ్చన్లో ఏం అడిగాడు అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అడిగాడు. సో క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా, సో పైన అటు ఇటు 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 టోటల్ 6 సైడ్స్ కాబట్టి దీని ఫార్ములా డైరెక్ట్గా వేసేద్దాం. 2 ఇంటూ LBH. ఈ LBH అనేది కాన్సెప్ట్ మనం ఎలా చేయొచ్చు, L ఇంటూ B. సో LB, B ఇంటూ H, BH, H ఇంటూ L, HL ఇలా వేసుకుందాం. సో ఈ రకంగా మనకు కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఒక్కొక్కదానికి వేద్దాం. 2 ఇంటూ L ప్లేస్లో మనం ఎంత తీసుకుంటున్నాం, 8, B అనేది ఎలాగో 4, 8 ఇంటూ 4 ఒక బ్రాకెట్ పెట్టుకుందాం. అండ్ తర్వాత B ఇంటూ హెచ్ కదా. B ఇంటూ హెచ్ అంటే ఇది B, ఇది హైట్, బ్రెడ్త్ హైట్. B ఇంటూ హెచ్ అంటే 4 ఇంటూ 4 ఇది ఒకటి. దాంతో హెచ్ ఇంటూ ఎల్. సో హైట్ అనేది 4, అదే రకంగా లెంత్ అనేది 8, 4 ఇంటూ 8 అనమాట. సో ఈ మొత్తం చేస్తే మనకు వచ్చేసేది లెక్క 2 ఇంటూ 8 4 32, 4 4 16 ప్లస్ 4 8 32. సో ఇది ఇలా వస్తుంది అనమాట. సో 16 2 32, 16 2 32 అంటే 16 4 16 5 80. సో 2 ఇంటూ 80 మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 160 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. సో ఇది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అనుకుని మనం సింపుల్గా చెప్పేస్తాం. ఇది టోటల్ క్యూబాయిడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ అనుకుని సింపుల్గా చెప్పేస్తాం. చాలా సింపుల్ లెక్క. ఇక్కడ ఒక్క లాజిక్ పనిచేస్తుంది. ఇక్కడ 8 అనేది వేయకపోయారా లెక్క అనేది మటాస్ అయిపోద్ది. 8 అనేది వేసారా లెక్క మీకు ఎవడో చేయకుండా ఆపలేడు అనే విషయం మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోద్ది. ఇప్పుడు మనం సెకండ్ సమ్కి వెళ్ళిపోదాం. సెకండ్ సమ్ ఏమంటున్నాడో చూద్దాం. ఒకసారి సెకండ్ సమ్ ఒకసారి డయాగ్రామ్ వేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ సమ్స్కి సంబంధించినంత వరకు కూడాను మీకు ఎవరికైతే బేసిక్స్ రావు కాబట్టి దయచేసి మీకు బేసిక్స్ దిగే చెప్తున్నా, ఇమేజెస్ వేసుకోండి, ఓకేనా. ఇమేజెస్ వేసుకోకపోతే చాలా కష్టం. ఈ సెకండ్ సమ్ ఏమంటున్నాడంటే ఒక హాలో హెమిస్ఫియర్ ఉందంట, ఓకే, అది బేసు. అదే రకంగా దానిపైన ఒక సిలిండర్ ఉందంట. సిలిండర్ వేసుకోవడం ఈజీ కాబట్టి ఒకసారి సిలిండర్ వేసుకుందాం. ఇలా ఒక సిలిండర్. అయితే సిలిండర్ కింద ఏమని చెప్తున్నాడు, ఒక హెమిస్ఫియర్ కూడా ఉందంట. సో హెమిస్ఫియర్ అంటే ఇలా ఉంటుంది. సో ఈ రకంగా ఉంటుంది అనుకుని అని చెప్పాడు. సో ఇలా వేసుకున్నాం. మొత్తానికి ఏదో కష్టం మీద వేసేసాం. సో ఇలా ఉంది. దీన్ని ఇంకా బాగా వేస్తున్నాం. ఫస్ట్ ఒక హెమిస్ఫియర్, ఓకే, హెమిస్ఫియర్. దాని మీద ఏమంటున్నాడు, ఒక సిలిండర్ మీద గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్. ఇలా ఇది వాడిచ్చిన డేటా. సో వాడిచ్చింది ఈ రకంగా ఉంది. సో ఇది ఒకసారి చూడండి, ఇలా దీని కింద ఒక హెమిస్ఫియర్ ఉంటే హెమిస్ఫియర్ అన్నట్టుగా ఇచ్చాడు. సో ఇక్కడ లెక్క ఏం అడుగుతున్నాడు చూద్దాం. వాడు మనకి ఏం అడుగుతున్నాడు అంటే ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అనుకుని అడుగుతున్నాడు. దీనికి సంబంధించింది అంటే పైన సిలిండర్ కింద హెమిస్ఫియర్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న దీనిది ఆ కింద ఉన్న హెమిస్ఫియర్, ఈ రెండింటికి యొక్క ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి ఏం తెలుస్తుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఈ రకంగా ఈ చుట్టుపక్కల ఉన్న కర్వ్ కింద ఉన్న హెమిస్ఫియర్ కర్వ్ దీనికి ఉన్న ఏరియాని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో అసలు ఫార్ములాస్ రాద్దామా, అంతా కూడా ఫార్ములా పెట్టి అన్నాం కాబట్టి ఒకసారి చూద్దాం. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా, ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అన్నాడు కాబట్టి దేనిది ఫస్ట్ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. పైన సిలిండర్ ఉంది కదా, సిలిండర్ ప్లస్ ఇంకా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కింద హెమిస్ఫియర్ ఉంది కదా, హెమిస్ఫియర్. ఈ రెండింటికి సంబంధించి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఒకసారి దీని ఫార్ములాస్ చెప్పండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్కి కింద ఒక సర్కిల్ ఉంటుంది కాబట్టి సర్కిల్ యొక్క పెరిమీటర్ చూస్తే 2πr ఇంటూ హైట్ చేస్తాం కాబట్టి హైట్ 2πr హెచ్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ది హెమిస్ఫియర్. సో హెమిస్ఫియర్ అనేది సింపుల్గా మనకి 2πr² అనుకుని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నాకు వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో వాల్యూస్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తామో ఒకసారి చూడండి. 2 ఇంటూ పై ప్లస్లో వాడు మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి పై ప్లస్లో 22/7 వేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఆర్ అంతే ఎంత, ఇక్కడ రేడియస్ ఎంత ఇవ్వలేదు కదా, ఒకసారి చెప్తాను చూడండి. సో మనకి ఆల్రెడీ లెక్కలో అయితే ముందే ఇచ్చేసాడంట రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ యొక్క ఇప్పుడు మనకి రేడియస్ మనకు కావాలి. సో ఆల్రెడీ లెక్కలో మనకి ఏమి ఇచ్చాడంటే డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడంటే 14. మనకు ఆల్రెడీ తెలుసు కదా, d/2 చేసాం అనుకోండి రేడియస్ వస్తుంది. సో 14/2 చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది 7 అనమాట. సో ఈ రకంగా మనకు వచ్చిన డయామీటర్ ఎంత అంటే 7. సో 7 అనేది డయామీటర్, ఇక్కడ 7 అనేది వేసేద్దాం. ఇంటూ హైట్ మనకు కావాలి కదా, హైట్ అనేది చేద్దాం. హైట్ వాడికి మనకి ముందే ఇచ్చేసాడు అనమాట. హైట్ ఎంత అంటే టోటల్గా
13 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనకు హైట్ టోటల్‌గా 13 సెంటీమీటర్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు మనం దేనికి సిలిండర్ యొక్క హైట్ కావాలి. సిలిండర్ హైట్ కావాలంటే ఇక్కడ హెచ్ కదా! సో, ఇక్కడ చూడండి హెమిస్ఫియర్ యొక్క రేడియస్సే హైట్ కూడాను అవుతదనమాట. సో, హెమిస్ఫియర్ యొక్క రేడియస్ 7 అయితే హైట్ కూడా ఇప్పుడు ఎంత అవుతుంది? 7 కదా! సో, ఆ రకంగా చూస్తే టోటల్ హైట్ 13. 13 నుండి 7 తీస్తే మనకొచ్చే వాల్యూ ఎంత? 6. సో, ఇప్పుడు సిలిండర్ యొక్క హైట్ మనకి ఎంతొచ్చింది? 6 అనమాట. సో, ఇంటూ 6 ప్లస్ 2π. సో, హైట్ ఆఫ్ ది సిలిండర్ రాసేస్తాను ఇక్కడ. హైట్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్. ఓకే, ఇది హెచ్ అనమాట. 2π ఇంటూ ఆర్ అనేది మనకి ఎంత? 7 స్క్వేర్ కాబట్టి 7 ఇంటూ 7గా రాస్తాను. అండ్ ఇక్కడ పై ప్లేస్లో మనం ఎంత రాసుకోవాలి? 22/7. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు వచ్చేది లెక్క. సో, ఒక్కొక్క దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. 7కి 7కి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 7కి 7కి క్యాన్సిల్ అవుతుంది. సో, ఈ రెండిట్లో మనకి ఏముంది? ఏదైనా కామన్ తీయొచ్చా అంటే ఎస్, ఒకదాన్ని మనం కామన్ తీయొచ్చు. అది ఏంటి అని అంటే 2 ఇంటూ 22 వేసుకొని ఇక్కడ 6 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 2 ఇంటూ 22 6 ప్లస్ 7 వస్తుంది అనమాట. సో, 6 ప్లస్ 7 మనకి ఎంత వస్తుంది చూద్దామా? ఇక్కడ 2 ఇంటూ 22 ఎంత అవుతుందంటే చూద్దాం. ఇక్కడ 2 ఇంటూ 22 కదా! 6 ప్లస్ 7 అనేది 13 అవుతుంది. ఇంటూ 22 ఇంటూ 2 అనమాట. సో, దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే 22 ఇంటూ 26గా రాసుకోవచ్చు. సో, 22 ఇంటూ 26 దీన్ని ఎలా చేయొచ్చు? 6 2 జా 12, 1 ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి 2 2 జా 4, 2 6 జా 12. 12 అంటే 16, 16 ప్లస్ 1 అంటే 7. 2 2 జా 4, 4 ప్లస్ 1 5, 572 టోటల్. సార్ ఎలా చేశారు సార్ ఇదే అంటే దీన్ని వేదిక్ మ్యాథమెటిక్స్ అంటారనమాట. సో, ఇన్ కేస్ ఎవరికైనా వేదిక్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ కావాలి, సింపుల్గా తేల్చేయాలి సార్ అనుకుంటే మన దగ్గర జాయిన్ అయిపోయింది. ఓకేనా? అభిజ్ఞ అకాడమీలో ఉంటాయి. సో, అభిజ్ఞ అకాడమీ యాప్లో ఇవన్నీ ఉంటాయి అనమాట. నో ప్రాబ్లం. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళడానికి ముందు ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూడండి. మనం ఫస్ట్ ఫార్ములాస్ వేసేసి దాన్ని బట్టి మనకు కావాల్సింది మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఇలానే చేయాలి. ఎగ్జామ్లో మనం ఏం చేస్తామంటే నీట్గా ఇలా రాసుకుంటూ రావాలి. కానీ లెక్కలు చేసుకునేటప్పుడు మాత్రం ఎప్పుడు ఏది కావాలో దాన్ని బట్టి అలా చేసుకుంటూ వెళ్తే చాలా బెస్ట్ ఉంటుంది. లేకపోతే మీరు బట్టి పట్టాల్సి వస్తుంది. నాకైతే ఆ బట్టి పట్టడం అనేది చాలా ఇష్టం అనేది అస్సలు ఉండదు. థర్డ్ క్వశ్చన్ కూడాను చాలా ఈజీ. నిజం చెప్పాలంటే ఎవరికైతే బొమ్మలు ఉంటాయో అలాంటి బొమ్మలు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఈ సమ్ చేసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ సమ్ ఏమంటున్నాడంటే ఒక టాయ్ ఉందంట. ఆ టాయ్ యొక్క షేప్ ఎలా ఉందంటే హెడ్ కోన్లా ఉందంట. సో, హెడ్ కోన్ లాగా ఉంది. ఓకే, కోను. దాని యొక్క బేస్ అనేది ఒక హెమిస్ఫియర్ మీద ఉందంట. హెమిస్ఫియర్ అనేది కింద ఇలానే ఉంటుంది కదా! ఇది హెమిస్ఫియర్ ఇలా ఉంది టాయ్. సో, ఇంతవరకు టాయ్ ఉంది. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్ అనుకుని ఉన్నాడు. సో, టోటల్ సర్ఫేస్ ఏరియానా ఒకసారి చేసేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది దేనిది అడుగుతున్నాడు? మొత్తం బొమ్మది అడుగుతున్నాడు కదా! టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ డాల్ అని అనుకుందాం. సో, దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఒకసారి ఏం చేయాలి చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పైన కోన్ ఉందా? కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకు కావాలి. దాని తర్వాత ఇక్కడ హెమిస్ఫియర్ ఉందా? హెమిస్ఫియర్ యొక్క దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. ఈ రెండు కలిపితేనే మనకు అయిపోయేది ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది అనమాట. సో, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్. సార్ అదేంటి సార్ కింద మరి ఈ సర్కిల్ కూడా ఉంటుంది కదా అంటే సర్కిల్ అనేది లోపల ఉండిపోయింది. లోపల లేకుండా అది బయట ఉంటే దాన్ని కూడా ఇంక్లూడ్ చేసేవాళ్ళం. అప్పుడు కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకునే వాళ్ళం. కాకపోతే కోన్ యొక్క సర్కిల్ ఈ బేస్ ఉంది. ఈ సర్కిల్ అనేది లోపలికి ఉండిపోయింది. కాబట్టి కేవలం ఈ చుట్టుపక్కల ఉన్న కోన్దే చూస్తున్నాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ ప్లస్ కింద హెమిస్ఫియర్ ఉంది కదా! హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. ఈ రెండు కూడా చేసేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. సో, ముందు ఫార్ములాస్ టైంలో చూడండి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కోన్ యొక్క ఫార్ములా మీకు ఎప్పుడు కూడా గుర్తుంచుకోమని చెప్తాను. అదేంటంటే πRL ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్ఫియర్. ఇది మనకు అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది. ఎందుకంటే 2πr². అదే సర్కిల్ అయితే ఏమవుతుంది? సర్కిల్ అయితే దీనికి డబల్ అనమాట. 4πr². ఓకే, ఈ రెండింటి నుండి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కామన్ తీసుకుందాం. కామన్ తీసుకున్నాం అనుకోండి మనకు చాలా ఈజీ ఉంటుంది. దీంట్లో పై ఉంది, దీంట్లో పై ఉంది. ఓకే, పై దీంట్లో ఆర్ ఉంది, దీంట్లో ఆర్ ఉంది. రెండింటిని కామన్ తీసుకున్నాం. అప్పుడు మిగిలేదు ఏంటంటే ఎల్ ప్లస్ ఇంకొకటి ఇక్కడ 2 మిగిలిపోయింది. 2 అండ్ ఆర్ అనమాట. ఇలా ఉంటాయి. ఇప్పుడు మనకి కావాల్సిన డేటా ఏంటి? సో, పై ప్లేస్లో మనం ఏం వేసుకోవచ్చు? సింపుల్గా 22/7 వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు రేడియస్ కావాలి. రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? లెక్కలో ఏమైనా ఇచ్చారా ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ లెక్కలో మనకి ఏమైనా ఇచ్చారంటే రేడియస్ ఆఫ్ కోన్కి హెమిస్ఫియర్కి సేమ్ రేడియస్ అంతా. అదేంటో చూద్దాం. కోన్ అండ్ హెమిస్ఫియర్ ఎంత ఇచ్చాడు?
మనకి ఇక్కడ లెక్కలు చూసుకున్నట్లయితే 3.5. సో ఇది 3.5 అంట. ఇక్కడ చూసేద్దామా డయాగ్రామ్లో ఒకసారి. ఇది మనకి 3.5 ఇచ్చాడు. అమ్మయ్య ఒకటి ఇచ్చాడు. సో ఈ 3.5ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేవచ్చు. ఓకే, ప్లస్ ఇక్కడ మనకి ఎల్ అడిగాడు. ఎల్ అంటే స్లాంట్ హైటే కదా, ఈ హైట్ని మనకి స్లాంట్ హైట్ అంటాడు. సో ఈ స్లాంట్ హైట్ ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం, దీన్ని బట్టి మనం ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. యాక్చువల్లీ స్లాంట్ హైట్ కావాలి కాబట్టి, స్లాంట్ హైట్ అంటే మనకు తప్పనిసరిగా మిడ్ హైట్ కావాలి. మిడ్ హైట్ ఉంటేనే స్లాంట్ హైట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మిడ్ హైట్ లేకుండా మనం ఏమీ చేయలేము. సో మిడ్ హైట్ మనకు దొరికితే అప్పుడు మనం సింపుల్గా ఇక్కడ బేస్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఈ రెండింటి ఉంటే చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ టోటల్ హైట్ మనకి ఎంత ఇచ్చాడు, సింపుల్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది టోటల్ హైట్ అనేది 15.5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో 15.5 సెంటీమీటర్స్ ఒకసారి రాసేసుకుందామా. హైట్ ఆఫ్ ది కోన్, హైట్ మనకి ఏమి ఇచ్చాడంటే 15.5 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి, కోన్ యొక్క హైట్ కావాలి. సో ఇది కోన్ యొక్క హైట్ కదా, కోన్ యొక్క హైట్ కావాలంటే ఇంతకుముందు లెక్కలో మనం ఏం చేసాము, హెమిస్ఫియర్ 3.5 రేడియస్ అయితే హెమిస్ఫియర్ యొక్క హైట్ కూడా 3.5 అవుతుంది. సో హెమిస్ఫియర్ హైట్ 15.5 నుండి తీస్తాం అనుకోండి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు హైట్ ఆఫ్ ది కోన్ మనకు కావాలి కదా, హైట్ ఆఫ్ ది కోన్ మనకు కావాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడ సింపుల్గా హెమిస్ఫియర్ హైట్ తీసేయాలి. టోటల్ హైట్ 15.5, దాంట్లో నుండి హెమిస్ఫియర్ హైట్ రేడియస్ హైట్ అవుతుంది కాబట్టి 3.5 తీసేస్తున్నాం. అప్పుడు మనకి ఎంత 5 అనేది 0, 15 నుండి 3 తీస్తే ఇక్కడ 12 వస్తుంది అనమాట, 12.0. సో 12.0ని ఆ పక్కన చూస్తే మనకి 12 వస్తుంది. సో ఇక్కడ 12 వచ్చింది. ఇప్పుడు అసలైన లెక్క ఏంటంటే మనకు ఆల్రెడీ ఇది ఒక రైట్ యాంగిల్కి సంబంధించినంత వరకు కూడా ఇది ఎల్ అనమాట, కోన్కి సంబంధించిన ఎల్ స్లాంట్ హైట్. ఇది కావాలి కదా, ఇక్కడ సింపుల్గా పైథాగరస్ ఫార్ములా అప్లై చేసేసామంటే లెక్క వచ్చేస్తుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి L² = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ 3.5 హోల్ స్క్వేర్. సో ఇలా పంపించేస్తే 12² అనేది 144 ప్లస్ 35² ఎంత 3 4 12 కాబట్టి 1225. సో 1225 అంటే 12.25 వస్తుంది. ఇది మనకు దీనికి సంబంధించిన స్క్వేర్ అనమాట. సో ఈ రెండింటిని ఒకసారి కలిపేద్దాం. ఈ రెండింటిని కలిపమంటే 14కి 12 కలిపితే ఎంత 146 ప్లస్ ఇంకొక 10 156.25 అనమాట. సో 156.25 అనేది దేనికైనా స్క్వేర్ అవుతుందా లేదని చెక్ చేయాలంటే ఎలా చేయొచ్చు, దీన్ని కాస్త సైడ్ లెక్కలో వేసుకొని మీరు 156.25ని ఎల్సిఎం చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి. ఇక్కడ 5 ఉంది కదా, 5తో ఎల్సిఎం, కేవలం 5తోనే ఎల్సిఎం చేసుకుంటూ వెళ్తే మీకు వచ్చేది ఏంటి తెలుసా, 25 × 25 వస్తుంది అనమాట. సో 25 × 25 మీకు వస్తుంది. దాని తర్వాత ఇంకేం రావచ్చు, ఇంకొక 25 కూడా. ఈ రకంగా మీకు చేసుకుంటూ వెళ్తే ఇది 125 స్క్వేర్ వస్తుంది యాక్చువల్లీ. సో మీరు ఎల్సిఎం చేసుకుంటూ వెళ్ళండి, 125 స్క్వేర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ 125 అంటే 12.5 స్క్వేర్ వస్తుంది. సో స్క్వేర్కి క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది ఎంత అంటే 12.5 వస్తుంది అనమాట. సో ఈ స్లాంట్ హైట్ అనేది ఇక్కడ నుంచి మనకి ఎంత అంటే 12.5. ఇప్పుడు మనకి ఈ స్లాంట్ హైట్ అనేది ఇక్కడ వేసేద్దాం 12.5. సో ఇది ఎలా వచ్చింది మీకు అర్థమయ్యేది. ఫస్ట్ మనం టోటల్ హైట్ నుండి హెమిస్ఫియర్ హైట్ తీసేసాం, దానివల్ల మనకు వచ్చిన లెంత్ ఏంటంటే 12. కోన్ హైట్ మనం ఫైండ్ అవుట్ చేసాకే ఇక్కడ ఈ 3.5కి 12కి పైథాగరస్ థీరం అప్లై చేస్తే మనకి స్లాంట్ హైట్ వచ్చింది ఎల్. సో ఎల్ అనేది ఇక్కడ వేసుకున్నాం అనమాట. ఎల్ ప్లస్ 12.5 ప్లస్ 2 ఇంటూ రేడియస్ అనేది మనకి 3.5 కదా, 3.5. ఇక ఒక్కొక్క దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతాం, లెక్కలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఒక్కొక్క దాన్ని చేసేద్దాం. 22/7 ఇంటూ 3.5 కదా, 3.5 కాసేపు విడిచిపెడదాం. ఇక్కడ 12.5 కదా, 12.5 ప్లస్ 2 × 3.5 అంటే అది మనకి 7 వస్తుంది అనమాట. 7 లోపల ఉండేది మనకి ఎంత వస్తుంది అంటే ఇది 19.5 వస్తుంది ఇంటూ ఇక్కడ ఇది 3.5 ఇంటూ 22/7 అనమాట. దీన్ని ఇంకా మనం క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది ఎలా అంటే 3.5 1 జా 3.1 2 జా. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేదు ఏంటంటే కింద 2 మిగులుతుంది. సో 2 మిగిలితే 2 1 జా 2 11 జా మనకు మిగిలింది 11 ఇంటూ 19.5 అనమాట. సో 11 టేబుల్లో దీన్ని కొద్దిగా లెక్క చేసేస్తే 5 ఇంకా చుక్క 4 1 214.5 వస్తుంది టోటల్గా ఇది. సో T1.4 సెంటీమీటర్ స్క్వేర్. ఈ సమ్ ఎలా చేసామో మరొకసారి చిన్నగా రివైజ్ చేస్తాను, హ్యాపీగా చూసేయండి.
ఫస్ట్ మనకి ఈ డాల్ ఉంది కదా, ఈ డాల్ ఏమని చెప్పాడు, కోన్ పైన హెమిస్పియర్ ఉంది అనుకొని చెప్పాడు, అంటే కోన్ హెమిస్పియర్ కలిసి ఉంది అనుకొని చెప్పాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు కాబట్టి టోటల్గా కోన్ చుట్టూ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని, అదే రకంగా కింద ఉన్న హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని, ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కోన్ యొక్క ఫార్ములా ఏంటి, హెమిస్పియర్కి అంటే కోన్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఆల్వేస్ గుర్తుపెట్టుకోమంటున్నాం కాబట్టి πRL, అండ్ ఇక్కడ హెమిస్పియర్ ఫార్ములా 2πr². ఈ రెండిట్లో నుండి కామన్ తీసుకుని ఇలా సెట్ చేసుకున్నాం. పై ప్లేస్లో 22/7, ఆర్ ప్లేస్లో మనకు రేడియస్ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఎంతంటే 3.5. ఓకే, దాని తర్వాత లెంత్ కావాలి కాబట్టి ఇది లెంత్, ఇది కూడా స్లాంట్ హైట్ కదా, స్లాంట్ హైట్ కావాలంటే అప్పుడు ఏం చేస్తామంటే టోటల్ హైట్లో నుండి రేడియస్ ఎంత ఉంటే అదే హైట్ కాబట్టి హెమిస్పియర్ హైట్ తీసేస్తే మనకి టోటల్ హైట్ ఆఫ్ ది కోన్ వచ్చింది. ఈ రెండిట్లో నుండి ఇది మనకు తెలిస్తే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములాకి పై దగ్గర థియరం అప్లై చేస్తే మనకి ఇక్కడ హైపోటెన్యూస్ మీన్స్ స్లాంట్ హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ రకంగా చేస్తే టోటల్గా 12.5 వచ్చింది. అది సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన లెక్క 214.5, ఇంతే లెక్క. సో సింపుల్ లెక్క, కష్టపడాల్సిన పని ఏం లేదు, కాకపోతే కాస్త ఈజీగా చేసేస్తే సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ లెక్కలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 4 చేద్దాం. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నెంబర్ 4 ఏమంటున్నాడంటే ఒక క్యూబ్ ఉందంట. సరే క్యూబ్ వేద్దాం, వస్తుందో లేదో చక్కగా రావాలి. వచ్చింది అంత కొంత. ఓకే, ఈ క్యూబ్ వచ్చింది చక్కగా. సో ఏమంటున్నాడంటే ఈ క్యూబ్ పైన ఒక హెమిస్పియర్ ఉందంట. హెమిస్పియర్ ఒకసారి వేద్దామా, ఇది దీని మీద కింద ఒక రౌండ్ ఉంటుంది, దాని మీద ఒక సర్కిల్ లాగా వస్తుంది. అమ్మయ్య ఏదో రకంగా వేసాం. సో మొత్తానికి వచ్చేసింది, సంతోషమే. ఒక క్యూబ్ ఉంది, క్యూబ్ పైన హెమిస్పియర్ ఉందంట. వీడి లెక్కలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఒకటి అడిగాడు. సరే చేసేద్దాం. ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా తర్వాత ఈ సర్కిల్ హెమిస్పియర్ సంబంధించినంత వరకు కూడా మ్యాక్సిమం డయామీటర్ కూడా ఎంత ఉంటుంది అని అడిగాడు అనమాట. ఒక మాట చూడండి, అది ఎగ్జాక్ట్గా దాని మీద తాకుంది. సో ఇది ఒక స్క్వేర్ అనుకుందాం. స్క్వేర్కి ఒకవేళ అది ఫుల్గా తాకుంటే, అంటే ఈ సర్కిల్ అనేది ఫుల్గా తాకుంది అనుకోండి, అప్పుడు దాని యొక్క మ్యాక్సిమం డయామీటర్ ఎంత అవుతుంది? సో ఒక సైడ్ అనేది 7 సెంటీమీటర్స్. సో ఇప్పుడు డయామీటర్ అనేది ఎంత అవుతుంది? 7 సెంటీమీటర్స్ అనమాట. సో ఇది డయామీటర్, అంతే. మ్యాక్సిమం డయామీటర్ అనేది 7 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది క్వశ్చన్. సో చేసుకుంటూ వెళ్ళిపోతాం ఈ లెక్క. సో వాడు మ్యాక్సిమం డయామీటర్ అడిగారు కాబట్టి మ్యాక్సిమం డయామీటర్ ఎంత అవుతుంది? టోటల్గా ఒకవేళ దీని లెంత్ అనేది 7 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ కూడా ఇది 7 సెంటీమీటర్స్ అవుతుంది. సో డయామీటర్ ఎప్పుడైతే వచ్చిందో రేడియస్ కూడా మనం తెలుసుకోవచ్చు కదా, d/2 కాబట్టి 7/2 కాబట్టి 7/2 వేద్దాం. ఇన్ కేసు ఎక్కడైనా అడిగాడు అనుకో 3.5 అనేది వేసేద్దాం. సో మన చాయిస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్ ఏమి అడిగాడంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అని అడిగాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్ కాబట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్. సో ఇక్కడ ఫార్ములాస్ ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్గా ఇక్కడ క్యూబ్ ఉందా, క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ వేద్దాం. TSA ఆఫ్ క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వేసాం. ప్లస్ దాని మీద ఏముంది, హెమిస్పియర్ ఉంది కదా, హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా. యాక్చువల్లీ హెమిస్పియర్ కిందకు దొర్లించింది కాబట్టి పైన కర్వ్డ్ ఏరియా మాత్రం ఉంది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. ఓకే, ఇంతే. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ తీసుకుంటున్నాం, అంటే క్యూబ్లో అన్ని సైడ్స్ తీసుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ హెమిస్పియర్ అనేది కాస్త దీని మీద పెట్టేసినాడు. దీని మీద పెట్టడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఇది కొంత ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది కదా. ఏది ఆక్యుపై చేస్తుంది? హెమిస్పియర్ యొక్క బేస్ అనేది కొంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. దేంట్లో? సాలిడ్లో, అంటే టోటల్ క్యూబ్లో. కాబట్టి క్యూబ్లో నుండి ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఏది మైనస్ చేయాలంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్, అంటే క్యాపిటల్ సర్ఫేస్ ఆఫ్ ది క్యూబ్ నుండి ఏది తీయాలంటే బేస్ ఆఫ్ ది హెమిస్పియర్ యొక్క ఏరియా తీసేసామనుకోండి, మనకి సెట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క ఫార్ములాస్ మనం వేసుకుంటూ వెళ్ళిపోతే సెట్ అయిపోతాయి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ అన్నిటికన్నా ఈజీ ఫార్ములా కాబట్టి 6a² ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ది హెమిస్పియర్, ఇది ఇంకా ఈజీ 2πr². ఎందుకంటే ఫుల్ది మనకు తెలిసింది కాబట్టి హాఫ్ దీనికి తెలిసిపోతుంది. మైనస్ ఇక్కడ సర్కిల్ ఉంది కదా, బేస్ అండ్ సర్కిల్ కదా, సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా అంటే πr². ఓకే, ఇది లెక్క. సో ఇక్కడ ఒకసారి చేసేద్దాం లెక్క.
పై ఆర్ స్క్వేర్ నుండి 2πr², ఈ రెండు మైనస్ చేస్తే ఇంక మిగిలేది πr² మాత్రం మిగులుతుంది, ప్లస్ 6a². సో ఒక్కొక్క దాని యొక్క వాల్యూ వేసేద్దాం. మనకి ఒక సైడ్ అనేది 7 సెంటీమీటర్స్ అని ఇస్తారు కాబట్టి 6 × 7². సో 6 × 7² ప్లస్ పై వాల్యూ మనకి 22/7 ఇంటూ ఆర్ వాల్యూ అనేది 7 × 7 అనమాట. 7కి 7కి క్యాన్సిల్ అయింది. సో దీంట్లో నుండి ఇంకా మొత్తం సమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి, ఇంకా దాగుడు మూతలు ఇవేమీ లేవు అనమాట. 6 × 49 ప్లస్ 22 × 7 అనమాట. 22 × 7. ఇంకా నెక్స్ట్ సారీ ఇక్కడ రేడియస్ అనేది 7/2. సారీ 7/2, ఇది 7/2. ఓకే 7/2 7/2. సో 2 1 జా 2 11 జా. సో అప్పుడు మనకు మిగిలేది ఏంటంటే 11 × 7/2 వస్తుంది. సో 6 × 49 ఏమవుతుందంటే 6 4 జా 24, 240 ప్లస్ 54 అంటే 294 ప్లస్ ఇది 11 × 3.5. సో 11 × 3.5 అనేది వెరీ ఈజీ సమ్. సో దీన్ని డైరెక్ట్గా మనం వేసేస్తే మనకు వచ్చేది 11 టేబుల్ ఇది కాబట్టి 38.5 వస్తుంది, ప్లస్ 294. ఈ రెండింటిని మనం యాడ్ చేసేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది ఓకే 332.5 వస్తుంది సెంటీమీటర్. సో 332.5 సెంటీమీటర్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా సార్? ఎలా సార్ ఇంత ఫాస్ట్గా చేసేస్తున్నారు? మనసులో ఇది అంటే చెప్పాను కదా వేదిక్ మ్యాథమెటిక్స్. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా వేదిక్ మ్యాథమెటిక్స్ కోర్స్ కావాలనుకుంటే మన యాప్లో ఉంటుంది. సింపుల్గా ఒకటే దెబ్బకి అన్నీ అయిపోతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5కి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు దాని సంగతి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 ఏమంటున్నాడంటే ఒక వుడెన్ బ్లాక్ ఉందంట. ఓకే, వుడెన్ బ్లాక్ అంటే ఇదే కదా, అది కూడా ఎలా ఉందంటే ఒక క్యూబ్ లా ఉందంట. సరే క్యూబ్ లోపల ఒక కప్పు ఉందంట. కప్పు ఎలా ఉందంటే ఇలాంటి యూసేప్ కప్పు, దాన్నే ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక హెమిస్ఫియర్ ఉందంట. ఇప్పుడు వీడు ఏమడుగుతాడంటే ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా అనుకుని అడుగుతున్నాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్ మనకి ఏంటో చేద్దాం. సాలిడ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా కదా కావాలి. ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే పైన ఒక సైడ్ లేదు కానీ విడిచిపెట్టేద్దాం. ముందైతే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ చేద్దాం. క్యూబ్ ప్లస్ నెక్స్ట్ హెమిస్ఫియర్, ఇక్కడ కర్వ్ ఒకటి ఉంది కదా, అంటే దీని లోపల అంటే బాక్స్ లోపల ఒక కప్పు ఉంది. ఓకే, ఈ బాక్స్ లోపల ఒక కప్పు ఉంది కాబట్టి ఈ బాక్స్ కూడా కావాలి. సో బాక్స్కి హెమిస్ఫియర్ కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ హెమిస్ఫియర్. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఇదే, ఈ ఒక్కటే హైలైట్ ఆఫ్ ది ఈ క్వశ్చన్కి సంబంధించినంత వరకు కూడాను. యాక్చువల్లీ ఈ పైన కూడా నిండిపోయింది అనుకోండి, చక్కగా క్యూబ్ కంప్లీట్ అయిపోద్ది, టోటల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబ్ వేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఏంటంటే పైన ఇది లేదు, ఓపెన్లో ఉంది. ఓపెన్లో ఉందంటే మీకు ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి. పైన ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఇది ఒక క్యూబ్ ఉందంటే క్యూబ్ లోపల ఈ పైన ఎలా ఓపెన్లో ఉంది. సో ఇక్కడ ప్లేస్ అంతా ఏది ఆపేసింది, ఒక సర్కిల్ ఆపింది. పైన ప్లేస్ అంతా కూడాను ఒక సర్కిల్ ఆపేసింది. సో ఒకవేళ ఆ సర్కిల్ నిండుంటే టోటల్ సర్ఫేస్ ఏరియాలో ప్లస్ సర్కిల్ యొక్క సర్కిల్ కదా, సర్కిల్ యొక్క ఏరియా అంతా అయ్యింది πr² అయ్యి ఉండేది. కాకపోతే పైన కప్పు లేదు, ఓపెన్గా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, అక్కడ ఉండే సర్కిల్ యొక్క ప్లేస్ని కూడాను మనం తీసేస్తున్నాం. సో ఇక మిగిలేది ఏంటి, డొల్ల. సో డొల్ల మిగులుతుంది కాబట్టి కంప్లీట్గా ఈ యూ మిగులుతుంది, తర్వాత ఒక క్యూబ్ ఈ మిగులుతుంది అన్నమాట. ఇది సిచ్యువేషన్. సో ఇది ఈ సమ్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇక్కడ మైనస్ టాప్ సర్క్యులర్ పార్ట్ అనుకుంటే రాయండి, సూపర్ ఉంటుంది అనమాట లెక్క. టాప్ సర్క్యులర్ పార్ట్. ఒకవేళ ఓపెన్లో కప్పు ఉంటే బాగుండేది కానీ కప్పు లేదు కదా, ఓపెన్ చేస్తున్నాడు కదా. సో ఇలా ఓపెన్ చేద్దాం. ఇక ఒక్కొక్క దాని ఫార్ములా రాసుకుందాం. టోటల్ సర్ఫేస్ ఆఫ్ ది క్యూబ్ అంటే 6a², సర్ఫేస్ ఆఫ్ ది హెమిస్ఫియర్ కాబట్టి 2πr² మైనస్ సర్కిల్ యొక్క ఏరియా అనేది πr². సో πr² నుండి πr² తీస్తే ఇంకా మనకి πr² మిగులుతుంది. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటే మిగులుతుంది అనమాట, 6a². ఓకే, ఇది లెక్క. అయితే లెక్కలో మనకి ఇంకేమైనా ఇచ్చాడా అనుకోను, అక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ క్యూబ్ యొక్క ఒక సైడ్ ఎంత అంటే ఎల్ అంటున్నాడు అనమాట. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే సైడ్ ఆఫ్ క్యూబ్ ఎల్. సో ఎల్ వేసేద్దాం, 6 × l². ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనకు రేడియస్ ఏమైనా ఇచ్చాడంటే, రేడియస్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, రేడియస్ అనేది డయామీటర్ అనమాట. ఇక్కడ టోటల్ సర్కిల్ ఉంది కాబట్టి సర్కిల్ యొక్క టోటల్ లెంత్ మనకి డయామీటర్ అనమాట. డయామీటర్ ఇక్కడ ఎంత అంటే లెంత్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు డయామీటర్ ఎంత అవుతుంది, లెంత్ టోటల్ లెంత్ బై 2 చేసామనుకోండి l/2 వస్తుంది. సో ఈ టోటల్ లెంత్ దీని డయామీటర్ కాబట్టి అది వేసేద్దాం. ప్లస్
పై ఇంటూ ఆర్ ప్లస్ ఏంటి L/2 హోల్ స్క్వేర్. ఇది లెక్క. ఈ లెక్కని ఏమైనా సింప్లిఫై చేయొచ్చా అంటే చేయొచ్చు. ఇక్కడ L² అనేది కామన్ ఉంది కాబట్టి L² కామన్ తీస్తే ఇంకా మిగిలేది ఏంటంటే 6 + 5/2² అంటే 4 అంట. ఇది యూనిట్ స్క్వేర్ అంతే లెక్క. సో ఇక్కడ ఇంకా వాల్యూస్ ఇచ్చింటే బాగుండేది, దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. వాల్యూస్ ఇవ్వకుండా జస్ట్ ఇక్కడికి ఆపేసింది కాబట్టి లెక్కడికి ఇక్కడ ఆగుతుంది అనమాట. సింపుల్ లెక్క, చాలా సింపుల్ లెక్క. మీ ఇమేజినేషన్ ఒక్కటే. మీకు ఒక యూ షేప్లో ఉన్న ఒక క్యూబ్ ఉంది, క్యూబ్ లోపల ఒక కప్పు ఉంది. సో ఎక్కువగా టీ కప్పులు ఇలా ఉంటాయి అనమాట. ఎక్కువగా టీ కప్పులు ఎలా ఉంటాయి ఊహించుకోవడానికి బాగుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 6th సమ్ చేద్దాం. సో 6th సమ్ కూడా ఇలానే ఉంటుంది, కాస్త ఈజీగానే ఉంటుంది అనమాట 6th సమ్ కూడా. అది ఒకసారి చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 ఏమంటున్నాడంటే ఒక క్యాప్సూల్ ఉందంట. క్యాప్సూల్ ఎలా ఉంది అనుకుని చెప్తున్నాడంటే మధ్యలో ఒక సిలిండర్ ఉందంట, ఇటుపక్క ఒక హెమిస్ఫియర్ ఇటుపక్క హెమిస్ఫియర్ ఉంది అనుకుని చెప్పాడు. సో ఇప్పుడు వీడు అడుగుతుంది ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అనుకుని అడుగుతున్నాడు. సో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సర్ఫేస్ ఏరియా ఈ క్యాప్సూల్ యొక్క సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామా. 2 హెమిస్ఫియర్లు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ ఎన్ని హెమిస్ఫియర్లు 2 హెమిస్ఫియర్లు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా హెమిస్ఫియర్ ప్లస్ ఇక్కడ మధ్యలో సిలిండర్ ఉంది కదా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్. ఈ రెండింటిని వేసేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్ఫియర్ ఫార్ములా 2 ఇంటూ 2πr² ప్లస్ ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంటి 2πr ఇంటూ హెచ్ 2πr/h. సార్ నాకు ఒక డౌట్, మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకున్నానంటే సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ హైట్ మాత్రమే ఉంది కదా సార్ సిలిండర్కి సంబంధించినంత వరకు, మరి ఎందుకు సార్ టోటల్గా కర్వ్ అంతా తీసుకుంటున్నారు 2πr ఎందుకు తీసుకుంటున్నారు సార్ అనుకుని అనిపించవచ్చు. యాక్చువల్లీ మీరు బాగా చూడండి, మనం సిలిండర్ని ఇలా రాసుకునేటప్పుడు దీనికి కేవలం ఇలా స్ట్రైట్ లైన్ మాత్రమే గీయగలం, దీనికి కర్వ్ ఉంది అనుకుని దీంట్లో చూపించలేము. కాబట్టి ఇక నుంచి మీరు ఎప్పుడైనా సరే ఈ సిలిండర్కి సంబంధించినంత వరకు కేవలం హైట్ ఒక్కటి మాత్రం వేస్తాను, మిగిలింది 2πr రాయను అనుకుని అంటే మర్చిపోకండి దయచేసి. దాని యొక్క చుట్టూ కర్వ్ ఉంటుందని ఊహించుకోండి. అందుకే 2πr ఇంటూ హెచ్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ రెండిట్లో నుండి ఏది కామన్ తీయచ్చు అని చూసుకున్నట్లయితే 2πr రెండిట్లో ఉంది కాబట్టి 2πr ఇంటూ ఇక్కడ 2 ఇక్కడ r² కాబట్టి r అనేది ఒకటి మిగులుతుంది, నెక్స్ట్ ఇక్కడ హెచ్ అనేది మిగులుతుంది అనమాట. ఇది లెక్క. సో ఒక్కొక్క దాని యొక్క వాల్యూస్ అనేవి వేసుకుందాం. 2 ఇంటూ పై ప్లస్లో 22/7 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ మనకి ఏమైనా ఇచ్చాడా అని చూసుకున్నట్లయితే ఏమేమి ఇచ్చాడో ఒకసారి డేటా రాసుకుందాం. మనకి రేడియస్ ఆఫ్ దేని రేడియస్ ఇచ్చాడో ఒకసారి చూసుకుంటే మనకి రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఇచ్చాడు, రేడియస్ ఆఫ్ ది హెమిస్ఫియర్ ఇచ్చాడు. సో రేడియస్ ఆఫ్ సిలిండరు అదే రకంగా హెమిస్ఫియర్ రెండిటి యొక్క రేడియస్లు ఒకటే. ఒక రెండిటి యొక్క రేడియస్లు ఒకటే. అయితే వాడు మనకి ఇచ్చింది ఏంటంటే డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ ఎంత ఇచ్చాడు టోటల్గా చూసుకున్నట్లయితే d/2. సో డయామీటర్ మనకు వాడు ఇచ్చింది 5 mm కాబట్టి మనకు వచ్చేది కూడా రేడియస్ 5/2 వస్తుంది అనమాట. సో ఇక్కడ 5/2 వేసేద్దాం ఇంటూ 2 ఇంటూ 5/2 ప్లస్ ఇక్కడ హైట్ అనేది అడిగాడు. సో సిలిండర్ యొక్క హైటే కదా ఇక్కడ మనకు కావాలి, చూద్దాం. సో టోటల్ హైట్ ఎంత ఇచ్చాడో చూద్దాం. హైట్ ఆఫ్ సిలిండర్ యొక్క హైట్ మనకు కావాలి. సో ఇక్కడ ఫార్ములా సిలిండర్దే కదా, అందుకే సిలిండర్ హైట్. ఇక్కడ మనకి టోటల్ హైట్ ఎంత ఇచ్చాడంటే టోటల్గా 14 ఇచ్చాడు. టోటల్ హైట్ 14 ఇచ్చాడు కాబట్టి ఇందులో ఈ 14 పోగా ఇందులో రెండిటి యొక్క హైట్ దేని ఇంక్లూడ్ అయిపోయినాయి అంటే టోటల్ హైట్లో హెమిస్ఫియర్వే రెండు ఇంక్లూడ్ అయిపోయాయి కాబట్టి ఈ 2 హెమిస్ఫియర్ యొక్క హైట్లు తీసేయాలి. సో ఇక్కడ మనకి ఏమని చెప్పాడో బాగా చూడండి. రేడియస్ ఎంత ఇచ్చాడంటే 2.5 అంట. సో ఇక్కడ రేడియస్ అనేది 2.5 అయ్యింది. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక దానికి హెమిస్ఫియర్కి సంబంధించినంత వరకు రేడియస్ 2.5 ఉంటే దాని హైట్ కూడా 2.5 కదా. సో ఆ రకంగా ఎన్ని 2.5లు ఉన్నాయి, హైట్ 2 ఉన్నాయి. సో టోటల్ 14 నుండి 2.5లు 2 ఉన్నాయి ప్లస్ 2.5 ఈ రెండింటిని తీస్తామనుకోండి 14 నుండి టోటల్ 2.5 తీస్తే మనకు వచ్చే వాల్యూ 9. సో ఇక్కడ దీని హైట్ అనేది 9 అనమాట. టోటల్ హైట్ 14. సో ఒకదాని హైట్ 2.5 అనమాట. సో మీకోసం మరొకసారి చూపిస్తున్నా. సో రేడియస్ అనేది 2.5 అయితే హైట్ కూడాను 2.5 మాత్రమే ఉంటుంది అనే విషయం ఇక్కడ మీకు ఆల్రెడీ చాలా లెక్కల్లో చేసుకుంటూ వెళ్ళారు. సో 14 నుండి 9 తీస్తాం, ఈ వాల్యూ అనేది ఇక్కడ వేసేస్తాం 9. సో ఇక్కడ క్యాన్సిలేషన్ ఇంకేముంది, 2కి 2కి క్యాన్సిల్ అవుతుంది.
2కి 2కి క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకేం వస్తాయో చూద్దాం. 7 1 జా 7 2 జా 14. సో 22 ఇంటూ 5 2 జా 10 కదా, 220 వస్తుంది. 220 మిల్లీమీటర్ అసలే ఉంటుంది కాబట్టి ఇది మిల్లీమీటర్ స్క్వేర్. ఇంతే, ఇదే లెక్క అనమాట. సో 6th లెక్క అనేది సింపుల్. సో మీరు ఎగ్జామ్లో క్యాల్కులేషన్లో మిస్టేక్ పోతే 1 మార్క్ పోతుంది. ఓకేనా, కాన్సెప్ట్ డయాగ్రామ్ ఇస్తే 1 మార్క్ వస్తుంది. అండ్ ఈ రకంగా ఈ ఫార్ములాస్ మీరు డెరైవ్ చేస్తే మీకు ఇక్కడ ఒక 1 మార్క్. సో మొత్తం చేసినందుకు వర్కింగ్కి అక్కడ ఒక 2 మార్క్స్. సో ఇలా 5 మార్క్స్ అనేది టోటల్గా వస్తాయి అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 6th లెక్క అనేది క్వశ్చన్ నెంబర్ 7 చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7 ఏమంటున్నాడంటే ఒక టెంట్ ఉందంట. టెంట్ ఎలాగుందంటే దాని యొక్క టాప్ అనేది కోన్లా ఉందంట. సో ఇది ఒక కోన్ అనుకుందాం. సో టాప్ అనేది కోను అండ్ కింద అన్నట్ట సిలిండర్ ఉందంట. సో సిలిండర్ ఒకటి ఉంది. సో ఇది ఈ టెంట్. సో ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అని అడుగుతున్నాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత కావాలి అంటే ఒక సర్కిల్ అంటే ఒక టెంట్ నిర్మించడానికి ఎంత ఏరియా కావాలి అని అడుగుతున్నాడు. సో చేద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ టెంట్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టెంట్ మనకు చేయడానికి కావాల్సింది ఏంటి? ఫస్ట్ చూడండి, పైన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ ప్లస్ కింద చూడండి సిలిండర్ ఉంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. ఈ రెండింటి ఫార్ములా వేస్తే మనకు వచ్చేస్తుంది. కోన్ యొక్క ఫార్ములా మీకు ఎప్పుడు గుర్తించుకుంటాం అంటాం కాబట్టి పై ఆర్ఎల్ ప్లస్ ఇక్కడ సిలిండర్ యొక్క ఫార్ములా ఏంటి 2πr. సో హైట్ కాబట్టి హైట్ హెచ్, ఇది దీని ఫార్ములా. ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క ప్లేసెస్లో ఒక్కొక్కటి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అంతకన్నా ముందు దీన్ని ఏమైనా సరే ఏం చేయొచ్చు, దీన్ని ఇంకా కామన్ తీయచ్చు. πr అనేది కామన్గా ఉంది కదా, πr కామన్ తీస్తే మనకి మిగిలేది ఎల్ ప్లస్ ఇక్కడ 2h అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ముందుగా వీడు మనకి ఏమేమి ఇచ్చాడో చూద్దాం. రేడియస్ ఆఫ్ ది కోన్ సిలిండర్ రెండు కావాలి. అయితే వీడు మనకి డయామీటర్ అనేది ఇచ్చాడు. సో డయామీటర్ ఎంత ఇచ్చాడంటే, సో ఇక్కడ డయామీటర్ అనేది మనకి ఇచ్చింది 2.1 4 మీటర్స్ ఇచ్చాడు ఆ డయామీటర్. సో ఈ 4 మీటర్స్ ఇచ్చాడు కాబట్టి దీన్ని బై 2 చేస్తామంటే వచ్చేస్తుంది వాల్యూ అంటే 2. సో ఇక్కడ డి అనేది 2 వచ్చింది. ఓకే, దాని తర్వాత ఇక్కడ వాల్యూస్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. పై వాల్యూ 22/7, రేడియస్ అనేది ఇప్పుడే మనకు 2 వచ్చింది. ఓకే, ఇలా అయిపోయింది. తర్వాత ఇది బ్రాకెట్ వేసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నాడంటే స్లాంట్ హైట్ కావాలి కదా, ఎల్ అంటే స్లాంట్ హైట్. సో మనకు స్లాంట్ హైట్ అనేది ఆల్రెడీ లెక్కలో ఇచ్చేసాడు. ఎంత ఇస్తే 28 2.8 ఓకే 2.8 అనమాట స్లాంట్ హైట్ అనేది. సో స్లాంట్ హైట్ ఆఫ్ ది కోన్ అనేది 2.8. సో 2.8 ఇక్కడ వేసేద్దాం. ప్లస్ ఈసారి హైట్ కావాలి. హైట్ మనకి ఏమైనా ఇచ్చాడంటే హైట్ ఆఫ్ ది హైట్ సిలిండర్స్ కదా, సిలిండర్ హైట్ ఆఫ్ సిలిండర్ ఎంత ఇచ్చాడో చూద్దాం. హైట్ ఆఫ్ ది సిలిండర్ అనేది మనకి లెక్కలో నన్ను చూసుకున్నట్లయితే 2.1 ఇప్పుడు ఈ మొత్తం లెక్కని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ 2.8 అదే రకంగా ఈ 2.1 అది కూడా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ చూడండి. ఇక్కడ 2h అన్నాడు. సో 2h అనేది ఇక్కడ వేసేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. 2.8 ప్లస్ ఇక్కడ 4.2 2.8 ప్లస్ 4.2 ఈ రెండు కలిపితే మనకు వచ్చేది ఎంత అనేది చూసుకుందాం. ఇంటూ 2 × 22/7 అనమాట. ఈ మొత్తం క్యాల్కులేషన్ అనేది చేసేద్దాం. ఇక్కడ 2.8 2 అనేది 3 ప్లస్ 4 అనేది 7 ఇంటూ ఇక్కడ 2 × 22/7 7 క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకు మిగిలేదు ఎంత అంటే 44. ఇక్కడ 44 వచ్చింది కదా. ఇక్కడ అసలైన లెక్క చూడండి. వాడు ఏమన్నాడంటే ఒక్క పర్ మీటర్కి అనమాట, పర్ మీటర్కి ఇక్కడ వాడు 500 ఛార్జ్ చేస్తున్నాడు. అలాంటిది మనకి ఇక్కడ లెక్కలో ఎంత వచ్చిందంటే 44 మీటర్ స్క్వేర్ వచ్చింది. సో 44 మీటర్ స్క్వేర్ వచ్చిందని కాబట్టి ఇప్పుడు మనకు కాస్ట్ కావాలి. ఇక్కడ కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు లాస్ట్గా చూసుకున్నట్లయితే కాస్ట్ అనేది ఎంత, ఏరియా ఇంటూ రేట్, ఈ రెండు చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. మనకి ఏరియా అంతా 44 మీటర్ స్క్వేర్ వచ్చింది. రేట్ ఎంత పర్ మీటర్స్కి 500 అనమాట. 500 × 44 అంటే మనకి వెచ్ వాల్యూ 44 5 22 220 వస్తుంది. ఇక్కడ 2 జీరోలు. సో ఎంత వస్తుంది అంటే 22,000 రూపీస్ అవుతుంది ఈ టెంట్ యొక్క మనం బిల్డ్ చేయడానికి. ఇప్పుడు మనం 8th సమ్కి వెళ్ళిపోతాం. 8th సమ్ చేద్దాం. 8th సమ్లో క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక సిలిండర్ ఉందంట. సో సిలిండర్ ఇది ఒక సిలిండర్. ఈ సిలిండర్కి సంబంధించినంత వరకు కూడాను దీని లోపల ఒక కోన్ ఉందంట. సరే, ఒక కోన్ ఉంది. ఈక్వల్ హైట్, రెండు కూడా ఈక్వల్ హైట్ అంట.
ఇలా ఒకటి ఉంది. సో ఇప్పుడు దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అనుకుని అడుగుతున్నాడు. ఈ సాలిడ్కి సంబంధించిన టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ అడుగుతున్నాడు. సో చెప్పడానికి ట్రై చేయండి. ఫస్ట్గా చూడండి, మనకి ఫస్ట్ అన్నిటికన్నా ముందుగా లోపల కోన్ ఉంది కదా, కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వేసేద్దాం. టోటల్ సారీ కోన్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వేసేద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ మనకి ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ ఒక సిలిండర్ అంటున్నాం కదా, సిలిండర్కి సంబంధించినంత వరకు కూడాను రెండు వైపులా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో ఇది 2 సైడ్స్ ఉంది కాబట్టి ఈ 2 సైడ్స్కి కూడా ఇదంతా కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కదా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వేసేద్దాం. ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. పైన ఏముంది, ఖాళీ ఉంది. సో ఖాళీ ఉంది కాబట్టి ఏం లేదు. కింద తిప్పండి, ఒక సర్కిల్ ఉంది. సో సర్కిల్ కూడాను దానికి సంబంధించింది కదా, ఇలా ఇలా ఇలా. సో కింద ఒక సర్కిల్ ఉంది. సో కింద సర్కిల్ ఇదే. ఇక నుంచి లెక్క అప్పుడు చూడకుండా చేయడానికి ట్రై చేయండి. లెక్క అంతా ఇక వాల్యూస్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఈ సమ్ వరకు వచ్చారు కాబట్టి చూడకుండా చేయడానికి ట్రై చేయండి. నేను మాత్రం లెక్క చేసుకుంటూ వెళ్తాను. కోన్ యొక్క ఫార్ములా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ పై ఆర్ఎల్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. సో సిలిండర్ కదా, సిలిండర్ టోటల్ హైట్ ఉంటుంది కాబట్టి హైట్ అండ్ టోటల్ ఇదంతా ఒక సర్కిల్ కాబట్టి అది 2πr ప్లస్ కింద ఒక సర్కిల్ ఉంది కదా, సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఈ మొత్తం దాంట్లో ఏమైనా కామన్ తీయచ్చు అంటే ప్రతి దాంట్లో πr ఉంది. πrని కామన్ తీస్తే మనకు మిగిలేది ఏంటి, ఫస్ట్ దాంట్లో ఎల్ ఉంటుంది, ఎల్ ప్లస్ సెకండ్ దాంట్లో మనకి ఏం మిగిలింది 2 ఉంది అండ్ హెచ్ ఉంది 2h ప్లస్ మూడో దాంట్లో ఏముంది ఒక ఆర్ మాత్రం మిగిలింది కదా ఆర్. ఇది వాల్యూ. ఇప్పుడు ఒక్కొక్క దాని వాల్యూస్ మనం సపరేట్ చేద్దాం. పై యొక్క వాల్యూ 22/7. రేడియస్ కావాలి. రేడియస్ మనకి లెక్కలో ఏమైనా ఇచ్చాడంటే ఎస్, లెక్కలో మనకి డయామీటర్ ఇచ్చాడు. సో హైట్ గురించి చూద్దాం. హైట్ మనకి ఫస్ట్ రేడియస్ కావాలి కదా, రేడియస్ కావాలంటే డయామీటర్ మనకి ఇచ్చాడు. సో రేడియస్ ఆఫ్ కోను సిలిండర్ రెండు ఒకటే. చూడండి ఈ రెండు కూడా ఒకటే అనమాట, సిలిండర్కి దీనికి రెండుకి కాబట్టి రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ ఆఫ్ సిలిండర్ కోను ఎంత, డయామీటర్ మనకి ఎంత ఇచ్చాడు d/2 కదా, డయామీటర్ మనకి ఎంత ఇచ్చాడు అంటే టోటల్గా 14 ఇచ్చాడు, 1.4 ఇచ్చాడు, 1.4/2. సో మనకి చేస్తే ఎంత వస్తుందంటే 0.7 వస్తుంది. సో ఇక్కడ 0.7 వేసేద్దాం. ఇంటూ ఎల్ ఇచ్చాడు, ఎల్ అంటే స్లాంట్ హైట్ అనమాట. సో స్లాంట్ హైట్ మనకి ఏమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చా, కాసేపు పక్కన పెడతాం. ఎల్ పక్కన పెడితే హైట్ మనకి ఏమైనా ఇచ్చాడంటే ఎస్, హైట్ మనకి ఇచ్చాడు 2.4 అనమాట. టోటల్ హైట్ 2.4 హైట్ ఆఫ్ ది కోన్. కోన్కి సిలిండర్కి రెండు సేమ్ హైట్ అన్నాడు కాబట్టి ఎంత వస్తుంది, కోన్ సిలిండర్ కాబట్టి టోటల్ 2.4. ఈ 2.4 వేసేస్తా, 2 × 2.4 ప్లస్ రేడియస్ అనేది 0.7. ఇక్కడ మనకు చూస్తే ఏమేమి ఉంది, హైట్ అనేది తెలుసు, రేడియస్ అనేది తెలుసు. రేడియస్ మనకి ఎంత ఇచ్చాడు 0.7 అని తెలుసు. ఇంకా ఏమైనా ఈ స్లాంట్ హైట్ మనకు కావాలి, స్లాంట్ హైట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చెయ్యొచ్చు ఈజీగానే. ఎందుకు చెప్పండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని బట్టి మనం చేసేవచ్చు. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మనం చేస్తే సెట్ అయిపోతుంది అనమాట. ఇలా ఫామ్ అవ్వదు, ఈ రకంగా చేద్దాం. సో ఇక్కడ చూడండి ఇది 2.4, ఇది హైట్. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇది కావాలి, ఈ హైట్ కావాలి, ఇదే ఎల్ కదా, ఈ ఎల్ అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. సో L² పై దగ్గర స్థిరమే, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సైడ్ ఒక సైడ్ అంతా 2.4, మరొక సైడ్ అంతా 0.7 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ అనేది అటువైపు వెళ్తే 2.4కి 2.4 యొక్క హోల్ స్క్వేర్ అంటే 24 స్క్వేర్ ఎంత 576 కాబట్టి ఈ పాయింట్ అనేది ఎక్కడికి వస్తుంది కాబట్టి 576 అంటే 5.76 ప్లస్ ఇంకా 0.7 స్క్వేర్ అంటే 0.7 స్క్వేర్ అనేది 49 వస్తుంది అనమాట. ఇక 5.76కి అండ్ 0.49కి ఈ రెండింటికి కలిపేద్దాం. 576 ప్లస్ 49 అనేది 625 అయితే ఇక్కడ ఆన్సర్ కూడా మనకి 6.25 వస్తుంది. 6.25 అంటే 625 యొక్క స్క్వేర్ 25 కాబట్టి ఇది మనకు వచ్చే వాల్యూ 2.5. L = 2.5. ఈ 2.5 ఇక్కడ వేసేద్దాం. సో మీకు కాన్సెప్ట్స్ వస్తే చాలు, ఇక్కడ మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఎల్ అనేది 5 దగ్గర స్థిరంతో కనిపెట్టవచ్చు అనేది ఒక్క విషయం తెలిసిపోతే లెక్కనే చేసేవచ్చు అంట, అంతకుమించి ఏం లేదు. సో ఒకసారి ఈ సింప్లిఫికేషన్ అంతా చేసేద్దాం. 7కి 0.7కి ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 0.7 × 10
సో క్యాన్సిల్ అయ్యింది. ఓకే, ఈ మొత్తం కూడా ఒకసారి వేసేద్దాం. ఈ మొత్తంలో ఏంటంటే 2.4 ఇంటూ 2 ఎంత, 24 ఇంటూ 2 ఎంత, 48. 48 ప్లస్ 0.7. సో ఇది 48, 2.7కి 7 కలిపితే అది 3.2. సో 3.2 ప్లస్ ఇది 4.8 వస్తుంది. సో ఈ రెండింటిని కలిపామనుకోండి, 4.8 అంటే ఇది 5 వస్తుంది. 5 ప్లస్ 3 అంటే 8 వస్తుంది. సో 8 ఇంటూ 22/10 కదా, 2 4 జా 2 5 జా. సో 22 ఇంటూ 4/8 5/4 వస్తుంది. సో ఇదంతా క్యాన్సిల్ చేస్తే 22 ఇంటూ 4 అనేది మనకి 176. 176/5. 22 ఇంటూ 4 అంటే 88. 88/5 అంటే చూడండి, 5 1 జా 5, 3 ఎటు వెళ్తుంది, 5 7 జా 35, ఇంకా మనకు 3 మిగిలిపోయింది. సో 5 6 జా 30, 17.6 సెంటీమీటర్ స్క్వేర్. ఇది లెక్క, ఇంతే లెక్క. సో ఇక్కడ హీరో ఆఫ్ ది కాన్సెప్ట్ ఏంటంటే కింద πr² అనేది కలపాలి. అంటే కింద కూడా ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ని కలపాలి అనేది ఒక్కటి తెలిస్తే చాలు ఈ లెక్క అవుతుంది. లేదంటే ఈ కింద ఉన్న πr² విడిచిపెట్టి కేవలం సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనుకుని టోటల్ అది వేస్తారా, లెక్క మటాస్ అయిపోద్ది. సో ఇంకా లాస్ట్ సమ్ ఈ ఎక్సైజ్ సంబంధించి 9th సమ్ అనేది ఒకసారి చేద్దాం. 9th సమ్ ఎక్సైజ్లో లాస్ట్ సమ్ అంటే చాలా టఫ్ ఉంటుంది అనుకుని భయపడుతూ ఉంటాం అందరము. కాకపోతే ఎన్సీఆర్టీ వాడు కాస్త డిఫరెంట్గానే ఉన్నాడు. లాస్ట్ సమ్ నిజంగా అంత టఫ్ ఏం లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక సిలిండర్ ఉందంట. సో ఇది ఒక సిలిండరు. ఈ సిలిండర్కి సంబంధించినంత వరకు కూడా 2 హెమిస్పియర్స్ ఉన్నాయంట. అవి కూడాను ఆ హెమిస్పియర్స్ ఏంటంటే స్కూపింగ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటాయంట. అంటే ఇలా ఒక క్యూబ్, ఇలా ఒక సిలిండర్, 2 సిలిండర్స్ ఉన్నాయి. సో ఈ రకంగా ఉంది. ఇప్పుడు వాడు మనకు అడుగుతుంది ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా మనకు అడుగుతున్నాడు అనమాట. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ అని అనుకుందాం. సో సాలిడ్ ఇక్కడ యాక్చువల్లీ చూడండి, ఫస్ట్ ఒక సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకు ముందు కావాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ CSA ఆఫ్ సిలిండర్ ప్లస్ పైన హెమిస్పియర్ కింద హెమిస్పియర్, 2 హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. ఇదే లెక్క. సో ముందుగా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ చూసుకున్నట్లయితే సిలిండర్ యొక్క హైట్ ఉంది కాబట్టి హైట్, టోటల్ హైట్ ఉంది కాబట్టి హైట్. నెక్స్ట్ టోటల్ ఇది ఒక కర్వ్ కాబట్టి 2πr పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ లెక్క చూసుకోవాలి. నెక్స్ట్ సిలిండర్ యొక్క హెమిస్పియర్ ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ ఇక్కడ 2πr² అనమాట. సో దీంట్లో నుండి ఏమైనా కామన్ తీయచ్చు అంటే 2πr కామన్ తీయచ్చు. అప్పుడు h ప్లస్ ఇక్కడ 2 ఇంటూ r మిగులుతుంది. సో ఇప్పుడు వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ π యొక్క వాల్యూ అనేది 22/7 ఇంటూ రేడియస్ అనేది మనకు కావాలి. ఇక్కడ రేడియస్ మనకి ఎంత ఇచ్చాడంటే ఆల్రెడీ లెక్కలోనే ఇచ్చేసాడు. దీని యొక్క బేసు 3.5 అంట. సో పైన కింద సిలిండర్ యొక్క బేసు, దీని యొక్క రేడియస్ రెండు కూడా చూస్తే 3.5 డైరెక్ట్గా ఇచ్చేసాడు. సో ఆ 3 డైరెక్ట్గా ఉన్నది వేసేస్తాం. 3.5 ఇంటూ హైట్ అనేది ఆల్రెడీ వాడు లెక్కలోనే ఇచ్చేసాడు. టోటల్ హైట్ అనేది 10 అంట. సో 10 ప్లస్ 2 ఇంటూ 3.5, 3.5 1 జా 3.5 2 జా 2 1 జా 2 2 జా. అప్పుడు మనకు మిగిలింది అంటే 22 ఇంటూ 2 ఇంటూ 3.5 అంటే 7, 2 ఇంటూ 17. సో 17 ఇంటూ 22 ఎలా వస్తుందో చూద్దాం. 7 2 జా 14, 1 ఉంటుంది, 1 2 జా 2, 2 7 జా 14, 14 ప్లస్ 6 2 అంటే 16, 16 ప్లస్ 1 అంటే 17, 2 1 జా 2, 274, 2 1 జా 2, అక్కడ బయట 1 ఉంది కదా, 374 సెంటీమీటర్ స్క్వేర్. ఇంతే, ఇది లెక్క. సరే ఎలా చేస్తున్నారు సార్ ఇంతలాగా అనుకునంటే వేదిక్ మ్యాథమెటిక్స్ మన విఘ్న అకాడమీ యాప్లో ఉంటుంది. అంతే. ఓకే, ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా డయాగ్రామ్స్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? డయాగ్రామ్స్ ఇది నుండి వేసిన తర్వాత మీరు క్యాల్కులేషన్స్ మీ ఓన్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ టైం ఈ వీడియోస్ ఏమైనా చూసేటప్పుడు హెల్ప్ కోసం చూస్తే కేవలం డయాగ్రామ్ ఒకటి చూడండి, దాంతో పాటుగా ఈ ఫార్ములాస్ ఒక్కటి చూడండి. ఫార్ములాస్ అంటే ఎలా రాస్తున్నాం, దేని రాస్తున్నాం అనేది రెండింటిని మాత్రమే చూడండి. అంతకుమించి ఎక్స్ట్రా ఏమీ కూడా చూడొద్దు, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఓకేనా? సో ఇంతటితో ఎక్సర్సైజ్ అయిపోయింది, ఇక సెలవు.